కానీ ఈ రోజు ఒక క్రైమ్ చేసిన వ్యక్తిని 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కోట్ల మంది మద్దతు తెలుపుతున్నారంటే బహుశా ఇది చరిత్రలో నిలిచిపోతుంది అనుకుంటా. పైరసీ చేయడం క్రైమే. కానీ సాధారణ ప్రజల్లో పైరసీ ఎందుకు పెరుగుతుంది అండ్ లోపం ఎక్కడుందనేది ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి అండ్ రాజకీయ పార్టీలు ఖచ్చితంగా దీనిపై స్పందించాలి. శివశంకర వరప్రసాద్ గా ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తి మెగాస్టార్ అవ్వడానికి, వాళ్ళ తమ్ముడు పవర్ స్టార్ అవ్వడానికి, వాళ్ళ అబ్బాయి మెగా పవర్ స్టార్ గా ఎదగడానికి కారణం సాధారణ ప్రేక్షకులు కాదా? మరి ఈ రోజు సాధారణ ప్రేక్షకుడు అటు సినిమాకి ఇటు థియేటర్ కి ఎందుకు దూరం అవుతున్నాడు? 20 రూపాయల పాప్కార్న్ 400 రూపాయలకు అమ్ముతున్నందుకు కాదా? 20 రూపాయల వాటర్ బాటిల్ 100 రూపాయలకు అమ్ముతున్నందుకు కాదా? అదే 20 రూపాయల కూల్ డ్రింక్ 200 రూపాయలకు అమ్ముతున్నందుకు కాదా? సినిమా బడ్జెట్లు పెంచేసి, హీరోల రెమ్యునరేషన్లు పెంచేసి ఆ భారం సామాన్యుల పైన వేయడం ఎంతవరకు కరెక్ట్? అభిమానుల వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పుకునే హీరోలు ఆ అభిమానాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని దోచుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇట్లా మాట్లాడితే కొంతమంది ఏమంటారంటే, సినిమాని ఓటీటీలోకి వచ్చినప్పుడు చూడండి, సినిమాని టీవీలోకి వచ్చినప్పుడు చూడండి అని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. అయినా సినిమా అంటే మాకు వ్యసనం కాదబ్బా, అలవాటు పడ్డ సాంప్రదాయం. నేను